విధేయత ఎంత ఇంపార్టెన్స్ అంటే ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. విధేయత బలి కన్నా శ్రేష్టమైనది. ఒక రాజు, అతను దానికి ముందు ఒక సామాన్య వ్యక్తిగా ఉన్నాడు, కానీ దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఇదిగో నేను నిన్ను రాజుగా చేస్తున్నాను అనగానే తను ఆనందపడ్డాడు. ఒక దేశానికి రాజు అయ్యాడు. దేవుడు అన్నాడు, ఒకప్పుడు నా ప్రజలు ఒక దేశంలో బానిసలుగా ఉన్నారు, కానీ ఆ దేశం నుండి వాగ్దాన దేశానికి వెళుతున్న సందర్భంలో నా బిడ్డలను వాళ్ళు హింసించారు, ఇబ్బంది పెట్టారు, అవమానించారు. అది నాకు జ్ఞాపకం ఉంది. ఆ దేశంలో ఉన్న వారిని తుడిచిపెట్టే అన్నాడు. ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఏదైతే దేవుడు చెప్పాడో దాంట్లో కొంత చేసి వెనక్కి వస్తున్నప్పుడు ఏ ప్రవక్త అయితే ఆయన్ను అభిషేకించాడో, ఏ ప్రవక్త అయితే దేవుని మాటల్ని రాజుతో చెప్తున్నాడో, ఆ ప్రవక్త ఎదురు వస్తున్నప్పుడు ఆ రాజు అంటున్నాడు, నేను దేవుని చెప్పిన ప్రకారము నేను చేశాను అన్నప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు, ఇంతకీ నాకు అరుపులు వినిపిస్తున్నాయి, ఎడ్ల గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను వినిపిస్తున్నాయి, నువ్వేమో చేశాను అంటున్నావు, అవి మాత్రం ఏదో సంథింగ్ సిగ్నల్ వినిపిస్తున్నాయి. ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను తూచా తప్పకుండా పాటించాలి. అది పాటించకుండా నేను బలులు అర్పించటానికి ఈ ఎడ్లను ఈ గొర్రెలను తీసుకువెళ్తున్నానంటే దేవుడు ఆనందపడతాడా? ఆనందపడడు. అందుకే దేవుడు అంటున్న మాట, ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, అంటే దేవుని మాట వినుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. చాలా సందర్భాల్లో క్రైస్తవ జీవితంలో మనము దేవుని మాటను పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు కదా. ఆయన ఇంటెన్షన్స్ చూస్తాడు, పర్పస్ చూస్తాడు, మన ఆలోచనలు చూస్తాడు. మన ఆలోచనల ప్రారంభంలో నేను పట్టుకుంటాడు, పంపించి ఒకసారి మాట్లాడు, అతన్ని తన రాజు నుండి నేను తొలగించబోతున్నాను, ఎందుకంటే అతడు నాకు అవిధేయత చూపించాడు. నేను ఏం చెప్పాను, తను ఏం చేయాలి. బలులు అర్పించడానికి తీసుకువెళ్తున్నాడు, నేను బలి అర్పించమని చెప్పానా? వాటన్నిటినీ వద్దు అని చెప్పాను. వద్దు అన్నదాన్ని మళ్ళీ తెచ్చుకుంటున్నావు ఎందుకు? నీ స్వార్థం కోసం నువ్వు చేస్తూ అది దేవుని కోసం ఏదో చేస్తున్నట్టుగా నువ్వు బిల్డప్ ఇస్తున్నావు కదా. నీ ఇంటెన్షన్స్ బాగాలేదు నాయన, నువ్వు అయితే చూపించావు అని దేవుడు చెప్పడం ప్రారంభించాడు సమూయేలు ద్వారా ఆ యొక్క రాజుకి. అక్కడ చూస్తే బలులు అనేది దేనికి గుర్తు అంటే ప్రార్థనలకు గుర్తు. మనము ప్రార్థన చేయడం కంటే కూడా ఆయన మాట వినడము, ఒబీడియన్స్ అవ్వడం కూడా శ్రేష్టము. అందుకే నువ్వు దహన బలులకు వెళ్తున్నప్పుడు ఒకవేళ నువ్వెవరిని క్షమించలేకపోతే ముందు అక్కడ ఆపే, ముందు క్షమించు నీ సోదరుని అని చెప్పిన సందర్భాలు, కొత్త నిబంధనలు మనకు కనబడతాయి. ఒకరోజు ఒక సైన్యంలో యుద్ధంలో బాగా భీకర పోరాటం జరుగుతున్నప్పుడు ఒక కమాండర్ అన్నాడంట, ఒక సైన్యాధికారికి చెప్తున్నాడు, మీరందరూ నీ సైన్యాన్ని అంతా తీసుకుని ఆ గోడ దాటి మీరు అటువైపుకి వెళ్ళండి అన్నాడంట. అర్థం కాలేదు వీనికి, ఏంటి ఇక్కడ అందరూ యుద్ధం చేస్తాను అంటున్నా, యుద్ధ రంగంలో ఉన్నావు, నువ్వేంటి వెళ్ళిపోమని చెప్తున్నావు, అర్థం కాలేదు. కానీ అధికారి ఆలోచించాడు, నా కమాండర్ చెప్పాడు నేను వినాలని. అర్థం కాకపోయినా వెంటనే ఆ కొంతమంది ఉన్న జనాంగాన్ని తీసుకుని గోడ దాటి అటువైపుకి వెళ్ళిపోయాడు. తర్వాత అర్థమైంది, అక్కడ పెద్ద పేర్లు జరిగి అందరూ చనిపోయారు. ఆ సైన్యం ఎవరైతే వెళ్ళారో వాళ్ళు బ్రతుకున్నారు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో దేవుడు భవిష్యత్తు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. ఇది దానికి లాజిక్ మనకు తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడైతే బ్లైండ్గా దేవుని విశ్వాసంతో మనం నమ్మి ఒబీడియన్స్ అనేది మన జీవితంలో చూపిస్తామో అక్కడ మన జీవితంలో కార్యం జరుగుతుంది. ఈ యొక్క సౌలు రాజు జీవితంలో దేవుడి మాటను వినకుండా తనిష్టం వచ్చినట్టు చేసుకుని ఇదే నీ మాట అనడానికి ప్రయత్నం చేశాడు. దేవుడికి అది అర్థమైంది, ఎమ్మనే ఆయన్ని పక్కన పెట్టినట్టుగా కనబడుతుంది. కాబట్టి మొదటిగా ఒబీడియన్స్ గురించి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రార్థన కన్నా ఒబీడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరోజు ఒక సైన్యాధిపతి ఉన్నాడు ఒక సిరియా దేశంలో. అతనికి భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం ఎవరు కూడా తగ్గించలేరు. వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిగా ఒక పాప ఉంది. ఒక మాట చెప్పింది, అయ్యా మా దేశంలో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు, నీ రోగాన్ని ఆయన తప్పకుండా తగ్గించగలడు అనగానే ఆ సైన్యాధిపతితో చెప్తే, ఈ చిన్నపిల్ల మాటని ఎందుకు వినాలి అని అనుకోలేదు. ఆ సైన్యాధిపతి ఆ మాట విన్నాడు. తన సైన్యంతో గుర్రాల మీద, గాడిదల మీద, రథాల మీద ధనాన్ని పట్టుకుని ప్రయాణం చేసి ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఆ ఇంట్లో నుండి ఒక వ్యక్తి వచ్చి, నువ్వు పలానా నదికి వెళ్ళి 7 సార్లు ములగాలి అని చెప్పినప్పుడు ఈయన కోపం వచ్చేసింది. ఈయన ఒక దేశానికి, సిరియా దేశానికి సైన్యాధిపతి, డబ్బున్న వ్యక్తి, ధనం ఉన్న వ్యక్తి, అధికారం ఉన్న వ్యక్తి. నేను సైన్యంతో వస్తే ఈ ప్రవక్త నన్ను ఎదుర్కోవడానికి రాలేదు కదా, నన్ను కలవలేదు, నేను ఎందుకు వచ్చాను? కనీసం నన్ను చూసి నెత్తి మీద చేతులు పెట్టో, లేకపోతే ఏమన్నా ప్రార్థన చేసో, ఏదో ఒకటి చేసి బాగు చేస్తానని నేను అనుకున్నాను. అసలు ఎవరినో ఒక పని మనిషిని లేకపోతే ఒక సేవకుడిని పంపించాడు అని కోపం వచ్చేసింది దానికి. అప్పుడు ఆ పక్కన ఉన్న సేవకుడు అన్నాడు, అయ్యా ఇంతవరకు మనం ఎలాగో వచ్చాం కదా, ఆయన చెప్పింది ఏదో మనం చేద్దాం అన్నప్పుడు గర్వంతో ఉన్న ఆ సైన్యాధిపతి విధేయత చూపించడం ప్రారంభించాడు. నా సిరియా దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి, ఎన్నో మంచి మంచి నదులు ఉన్నాయి, ఇక్కడ యుద్ధాన్ని నది, ఆ కాలవ, ఆ నది,
అందులో ఎంత బురద ఉండొచ్చు, అందులో నేను ములిగితే వచ్చేది కదా, ఏంటి ఎక్కడికి వచ్చి ములగాల అనుకున్నాడు. కానీ ఈ సేవకుడు చెప్పిన మాటను అతను ఆ గర్వాన్ని కూడా పక్కన పెట్టి, అవిధేయతను పక్కన పెట్టి అమ్మటే వెళ్ళాడు. యొర్దాను నదికి వెళ్ళాడు, ములిగాడు. మొదటిసారి ములిగాడు, ఏం కాల చూసుకున్నాడు. రెండోసారి ములిగాడు, ఏం కాల. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి కూడా ములిగి లేచాడు, ఏం కాలేదు. ఆ తర్వాత చివరిసారిగా 7వసారి ములిగి లేవగానే తన దేహం ఎలా అయిపోయింది తెలుసా? చిన్న పిల్లల దేహంలాగా సంపూర్ణ స్వస్థత కలిగింది. ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తను విధేయత చూపించాడు. తను ఒక మంచి స్థానంలో ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్నప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ, ధనం ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ ఒక బానిస బిడ్డగా ఉన్న చిన్న బిడ్డ మాట విన్నాడు. సైన్యాధిపతి పక్కన ఉన్నటువంటి సేవకులు మాట విన్నాడు. ఒక ప్రవక్త మీద కోపం వచ్చినా ఆ గర్వాన్ని కూడా పక్కన పెట్టి, ప్రవక్త నువ్వు చెప్పావు కదా నేను చేస్తాను, 7 సార్లు మునగమన్నావు, 7 సార్లు ఖచ్చితంగా ఆయన మునిగాడు. తన జీవితంలో స్వస్థత చూశాడు. పార్షియల్ ఒబీడియన్స్ లేదు, ఫుల్గా ఒబీడియంట్ అయిపోయాడు. తనలో గర్వం ఉన్నా, తనలో అహం ఉన్నా, తనలో ఏదున్నా బలహీనత, వాటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడైతే విధేయత చూపించాడో తన జీవితంలో కార్యాన్ని చూశాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనకి ఎన్నున్నా దైవానికి విధేయత చూపించడం మనం నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితంలో లాక్ అయి ఉన్నటువంటి డోర్స్ అన్లాక్ అవుతాయి. అవి మనకు అర్థం కాకపోవచ్చు లోపల ఏముందో అనేది, కానీ ఒక్కసారి విధేయత చూడు, డెఫినెట్గా నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు మనం చూడగలం. బైబిల్లో అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.